కాగ్నిసెంట్ ఇక్కడ ఉన్న సభ్యులందరూ తెలుసు ఎలాంటి అద్భుతమైన కంపెనీ. నేను మొదటిసారి డావోస్ కి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవి గారిని చైర్మన్ గారు కలిసి మీరు ఏం చేస్తారో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పారు అధ్యక్ష. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా కలిసారు మీరు కూడా వెళ్ళి కలవండి అని చెప్తే నేను ఇమీడియట్ గా ఆ రోజు నా పుట్టినరోజు కూడా బాగా గుర్తు అధ్యక్ష, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళ శాలకి వెళ్ళి కూర్చుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నేను కోరాను అధ్యక్ష. రవి గారికి సందేహం ఉండే, ఆయన పక్క తీసుకెళ్లి నేను చెప్పా మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. సో ఎకరానికి 500 ఉద్యోగాలు మా బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ బేసిస్ గా మీకు ఎంత ల్యాండ్ ఇవ్వాలో మేము ఇస్తాం, మొత్తం ల్యాండ్ 1 రూపీకి ఇస్తాం అంటే నమ్మలేదు అధ్యక్ష. కానీ మేము చెప్పాం మాకు చిత్తశుద్ధి ఉంది, చేసి చూపించే సత్తా పొలిటికల్ విల్ మా ముఖ్యమంత్రి గారికి ఉందని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈ రోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చి శంకుస్థాపన చేసి అక్కడనే బహిరంగ సభ సాక్షిగా 8,000 ఉద్యోగాలు కాదు కదా 25,000 IT ఉద్యోగాలు ఈ సెంటర్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష.